శాంతి అవ్యక్త బాప్దాదా మొలి 7925 రివైజ్ డేట్ 31/12/2006. సో ఈరోజు బాబా మెయిన్గా చెప్పారు, దృఢత మరియు పరివర్తన శక్తితో కారణం ప్లస్ సమస్య అనే శబ్దాలను మీ లైఫ్ నుంచి వీడుకోలు ఇచ్చేసేయండి. నివారణ ప్లస్ సమాధాన స్వరూపులుగా అవ్వండి. మరి ఈరోజు నవయుగ రచయిత అయిన బాబా నలువైపులా పిల్లలకి నవయుగం యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. మరి బాబా ఇప్పుడు చెకింగ్ పాయింట్ చెప్పారు. బ్రాహ్మణ ఆత్మలైన మీకు నవయుగం గుర్తొస్తుందా? నవయుగం మీ నయనాల్లో ఇమిడిపోయి ఉందా? నవయుగం రానే వచ్చింది అని మీకు అనుభవం అవుతుందా? మీకు స్మృతి అనేది లభిస్తుందా? నేను ఈ శరీర రూపీ ఒక చెంకేలి వస్త్రాన్ని ధరించాను కొత్త యుగంలో అని మీకు అనిపిస్తుందా? మరి పిల్లల మనసులో నయనాలలో నవయుగం సీనరీ చాలా క్లియర్గా ఇమర్జ్ అయ్యిందా అని బాబా అంటున్నారు. నవయుగం మీ తనువు మనసు ధనం జనంతో మీరు సదా శ్రేష్టంగా ఉన్నారా? సర్వుల ప్రాప్తుల భండారాలు మీకు లభించాయి కదా అని బాబా అంటున్నారు. సంతోషంగా ఉన్నారా? మరి ఈరోజు పాత సంవత్సరం అంటే ఏంటిది? December 31 మురళి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రపంచమంతా పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తారు. మరి మీరు మీ పాత స్వభావం, పాత సంస్కారాలు, పాత సంకల్పాలు, పాత నడవడిక వీటన్నిటికీ మీరు గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నారా అని అన్నారు. గుడ్ బై చెప్పడానికి ఫస్ట్ మీకు ధైర్యం ఉంటుందా? దృఢ సంకల్పపు శక్తి ఉంటే చాలా ఈజీగా మీరు గుడ్ బై అనేది చెప్పచ్చు. సో ఎవరికి ఆ ధైర్యం ఉందో వారు చేతులెత్తండి అన్నారు. బాప్ దాదాకి పిల్లల ధైర్యాన్ని చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఒక్క అడుగు ధైర్యంతో వేయండి, 1000 అడుగుల బాబా సహాయం లభిస్తుంది. సదా బాబా మీకు సహాయకులుగా అవుతారు. ధైర్యంతో ఉన్న పిల్లల్ని చూస్తే బాబాకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఏ పిల్లలైతే చాలా ధైర్యంగా ఉంటారో వారి దగ్గర వ్యర్థ సంకల్పాలు యాక్చువల్లీ రాకూడదు. కాకపోతే పిల్లల దగ్గర వ్యర్థ సంకల్పాలు అనేవి వచ్చేస్తున్నాయి. నేను అనుకోలేదు కానీ జరిగిపోయింది, నేను అనాలనుకోలేదు, ఇంత కష్టం ఉందా, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇలా కాకుండా చేయాల్సిందే అనేది మీకు ఒక స్ట్రాంగ్ దృఢ సంకల్పం ఉండాలి. సో ఎలాంటి ఎక్స్క్యూజెస్ అన్నా మీరు ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. సో అందుకని బాబా హోంవర్క్ ఏమిస్తున్నారు? ధైర్యం యొక్క అడుగును కొంచెం ముందుకు వేయండి అన్నారు. మీ ఆక్యుపేషన్ ఏంటి? విశ్వ కళ్యాణకారి, విశ్వ పరివర్తక భవ. ప్రకృతిని కూడా పరివర్తన చేయాలి, స్వయాన్ని కూడా పరివర్తన చేయాలి. అందుకనే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. సదా మీ ఆక్యుపేషన్ని ప్రాక్టికల్ స్వరూపంలో ప్రత్యక్షతలోకి మీరు తీసుకురాగలగాలి.